ఉత్తర మహారాష్ట్రలో ఉన్న అజంతా ఎల్లోరా గుహలు అసాధారణమైన ఆకర్షణను కలిగి ఉన్నాయి. ఈ కారణంగానే ఏడాది పొడవునా పర్యాటకులు ఈ ప్రాంతాన్ని అత్యధికంగా సందర్శిస్తూ ఉంటారు. ఔరంగాబాద్లోని ఈ ప్రసిద్ధ అజంతా ఎల్లోరా గుహలు భారతీయ శిల్ప కళాకారుల నైపుణ్యాన్ని, కళను ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుతున్నాయి. ఈ గుహ నిర్మాణాల్లో అడుగడుగునా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు ఎన్నో పెయింటింగ్స్, ఆకర్షణీయమైన శిల్పాలను కూడా మీరిక్కడ చూడవచ్చు. కొండలను తొలిచి అద్భుతమైన నిర్మాణాలుగా మలచిన ఈ ప్రదేశానికి మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ మీరు పూర్తి సమాచారంతో పొందవచ్చు. అజంతా గుహలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలలో ఒకటిగా భారతదేశంలోని ఈ గుహలు గుర్తింపు పొందాయి. ఈ గుహల్లో ఉన్న 29 గుహాలయాలను క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో నిర్మించారు. ఇవి థేరవాడ, మహాయాన బౌద్ధ సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. అజంతా గుహల్లో భారతదేశంలోనే అత్యుత్తమ బౌద్ధ కళలు ఉన్నాయి. భారతీయ కళలు నైపుణ్యాన్ని ఇక్కడ చిత్రాలు, శిల్పాలు చాటి చెబుతాయి. ఎల్లోరా గుహలు మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో ఎల్లోరా గుహలున్నాయి. వీటిని వేరుల్లేని అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాతి సన్యాసుల ఆలయ సముదాయాలుగా ఇవి గుర్తింపు పొందాయి. రాతిని తొలచి నిర్మాణాలుగా మలచే భారతీయ కళకు ఎల్లోరా గుహలు అద్దం పడతాయి. ఈ గుహల్లో 6 నుంచి 9వ శతాబ్దం నాటి బౌద్ధ, హిందూ, జైన గుహాలయాలు మొత్తం 34 కనిపిస్తాయి. చాళుక్య, రాష్ట్రకూట రాజ్యాలలో హిందూ మత వైభవాన్ని ఇవి కళ్లకు కడతాయి. వాతావరణం వేసవికాలం మార్చి నుంచి మే అనగా వేసవిలో ఇక్కడ ఉష్ణోగ్రత 37 డిగ్రీల నుంచి 21 డిగ్రీల మధ్య ఉంటుంది. కొన్ని సమయాల్లో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలుగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి మే మధ్య సీజన్ చాలా వేడిగా ఉంటుంది. వర్షాకాలం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఈ సీజన్లో వర్షాలు వేడి వాతావరణం నుంచి ఉపశమనం అందిస్తాయి. వర్షాకాలంలో చినుకు తడికి మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపించే ఈ గుహాలయాల సందర్శనను మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. శీతాకాలం అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. శీతాకాలంలో వాతావరణం ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 10 డిగ్రీల వరకు కూడా పడిపోతాయి. అజంతా ఎల్లోరా గుహల సందర్శనకు ఇది సరైన సమయం అని చెప్పవచ్చు. ఏడాది పొడవునా ఇక్కడికి పర్యాటకుల తాకిడి ఉన్నా అక్టోబర్ నుంచి మార్చి మధ్య సందర్శన ప్రత్యేకంగా అనిపిస్తుంది.